బ్రేకింగ్ న్యూస్ బహ్రెయిన్లోని అతిపెద్దదైన ప్రభుత్వ యాజమాన్యంలో ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్టు తెలుస్తోంది. బహ్రెయిన్ తూర్పు తీరంలోని సిత్రా ద్వీపంలో ఉంది బాప్కో ఎనర్జీస్ రిఫైనరీ. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి తగలడం వల్ల రిఫైనరీలో ఒక యూనిట్లో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగలు వెలువడినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు కాలేదని బహ్రెయిన్ నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్ ప్రకటించింది. బహ్రెయిన్ అధికారులు సకాలంలో స్పందించి మంటలు పూర్తిగా అదుపులోకి తెచ్చారు. రిఫైనరీలో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ప్రయోగించిన సుమారు 75 బాలిస్టిక్ క్షిపణులు, 124 డ్రోన్లు తమ సైన్యం అడ్డుకుందని బహ్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీతో కౌంటర్ గా ఇరాన్ ఈ దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే గల్ఫ్ ప్రాంతంలోని బహ్రెయిన్లోని 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ వంటి అమెరికా స్థావరాలు, కీలకమైన చమురు మౌలిక సదుపాయాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విమాన వాహక నౌక చుట్టూ అమెరికా, ఇరాన్ మధ్య వివాదం నడుస్తోంది. తమ రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ పంపిన డ్రోన్లు యుద్ధ నౌకను తాకాయని పేర్కొంది ఇరాన్. అయితే దీనికి సంబంధించి ఎటువంటి వీడియో లేదా ఫోటో ఆధారాలు ఇరాన్ విడుదల చేయలేదు. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్, సెంట్కామ్ ఈ డ్రోన్ దాడి వాదన తోసిపుచ్చాయి. నౌక సురక్షితంగా ఉందని, ఆపరేషన్స్ యథావిధిగా సాగుతున్నాయని స్పష్టం చేశాయి. యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇలాంటి రచ్చే నడిచింది. తమ 4 బాలిస్టిక్ క్షిపణులు నౌకపై దాడి చేశాయని ఇరాన్ ప్రకటించగా, అవి నౌక దరిదాపుల్లో కూడా రాలేదని అమెరికా తెలిపింది. మార్చి 3న ఇరాన్ మరోసారి 4 క్రూయిజ్ క్షిపణులు ప్రయోగించినట్టు పేర్కొంది. అమెరికా వైమానిక దళం వీటిని గాల్లోనే అడ్డుకున్నట్టు సమాచారం. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్లోని క్షిపణి కేంద్రాలపై దాడులు చేయడానికి ఈ నౌక నుండి యుద్ధ విమానాలు తరలిస్తోంది. ఇరాన్ తన దాడులు విజయవంతమయ్యాయని చెప్తున్నప్పటికీ అమెరికా మాత్రం తమ విమాన వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ పూర్తి సురక్షితంగా ఉందని, దాడులు తిప్పికొడుతున్నామని గట్టిగా చెబుతోంది.